భారతీయ మహిళలకు అత్యంత ఇష్టమైన బంగారంపై కేంద్ర ప్రభుత్వం రకరకాల ఆంక్షలు పెట్టడం, భారీగా సుంకాలు విధించడంపై ఏలూరు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సనాతన ధర్మం కోసం ప్రధాని మోదీ చేస్తున్న పనులు బాగున్నప్పటికీ పసిడి కొనుగోళ్లపై ప్రకటన చేయడం సరికాదని వారు చెబుతున్నారు. మహిళల ఆగ్రహానికి గురైతే రాజ్యాలే కూలిపోయిన చరిత్ర ఉందంటూ కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భవిష్యత్తులో బంగారాన్ని కేవలం మ్యూజియంలోనే చూస్తే పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్న మహిళలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అమాంతంగా పెరిగిపోయినటువంటి బంగారం ధరలతో మహిళలంతా కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్ళు శుభకార్యాలు సీజన్ కావడంతో పేద మధ్యతరగతి ప్రజలైతే కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఏలూరులో కొంతమంది గృహిణులు ఉన్నారు. ఒకసారి వారి అభిప్రాయాలు తెలుసుకుందాం పెరిగిన బంగారం ధరల మీద. మేడం అంటే ఒక్కసారిగా దాదాపు తులానికి 13,000కు పైగా పెరిగిన పరిస్థితులు, అంటే 10 గ్రాముల బంగారం ధరే 1,67,000 పలుకుతున్న సందర్భం. అంటే పరిస్థితులు ఏమనుకోవాలి ఇంత పెద్ద ఎత్తున పెరుగుతున్న బంగారం ధరలు చూసి? యుద్ధం జరుగుతుండడం వల్ల ఇలా మారిందేమో పరిస్థితి అని అనుకుంటున్నానండి. ఇప్పుడు అసలు ఇలా కొనద్దు అనడం వరకు అంటే కొంచెం సేఫ్టీయేలేండి, కొనద్దు అనడం, కానీ అవసరానికి కూడా కొనుక్కోకుండా అయిపోతున్నది ఇలా పెరిగిన వల్ల. ఇదివరకు కొనుక్కున్నట్టు కూడా ఏమీ కొనుక్కోలేకపోతున్నాం. ఇప్పుడు ఇదివరకు అసలు 10 గ్రాములు అలా కొనుక్కునేది ఇప్పుడు అసలు కొనాలా మానాలా అని కూడా పరిస్థితి వచ్చేసిందండి. అందుకని ఫంక్షన్లప్పుడు అది బంగారం పెట్టడానికి ఆలోచించాల్సిన పరిస్థితేనండి ఎంతైనా సరే. మరి మీరు చెప్పండి, అంటే పరిస్థితులు రోజు రోజుకి, అంటే బంగారం అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి మహిళకి మన దేశంలో బంగారం అంటే చాలా ప్రేమ అభిమానం. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇలా పెరుగుతుంటూ పోతే ఏమనుకోవాలి, ఎలా ఉంటుంది అనుకోవాలి? అసలే ఈ మధ్య అంటే మహిళలకి బంగారం అంటే చాలా మక్కువ అండి. ఈ సుంకం అనేది 5 నుంచి ఏకంగా 6% నుంచి 15% వరకు పెరిగిపోవటం వలన, మామూలుగానే యుద్ధ వాతావరణం వలన, ఇతర కారణాల వలన బంగారం చాలా ఈ సంవత్సరంన్నరలో చాలా మార్పులు వచ్చేసి వెంటనే వెండి కానీ బంగారం కానీ చాలా పెరిగిపోయినాయి అండి. ఈ పెరిగిపోవటం వలన అసలే కొనుగోళ్ళు తగ్గిపోయినాయి. ఆడవాళ్ళు మామూలుగా కొనేదానికి చక్కగా పండగలకు కానీ పబ్బాలకు కానీ లేకపోతే శుభకార్యాలకు కానీ కొంటున్నారు. ఆ కాసుకొనేది అరకాసు కొనటం లేకపోతే 2-3 గ్రాములు కొనటానికే పరిమితం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సుంకం పెంచడం వల్ల ఇంకా తగ్గిపోతుందండి, కొనుగోలు అనేది తగ్గిపోతుంది. ఆ మహిళలలో అసంతృప్తి అన్నది ఏంటంటే మహిళలు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయినాయండి. ఇలాంటి వ్యతిరేకత వస్తే తర్వాత కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళకి నరేంద్ర మోడీ గారికి కూడా ఇటువంటి పరిస్థితులు వాళ్ళకి కూడా వ్యతిరేకత వస్తుందేమో అనే భయం కూడా ఏర్పడుతుంది. ఇప్పటి వరకు మనం సనాతన ధర్మం ఆయన అంతా చాలా బాగా చేస్తున్నారు. మనకి ఏదో కొంతకాలం ఈ అంటే కొన్నాళ్ళు బంగారం కొనొద్దన్నారు అని చెప్పేసి మహిళలు ఏదో ఆగారు. కానీ ఉన్నట్టుండి ఈ సుంకాలు పెంచడం వలన ఇంకా అసంతృప్తికి గురవుతున్నారండి. కానీ ఎట్లాగైనా మనం ఏంటంటే ఇటువంటి సుంకాలను తగ్గించి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కొంత మనకి ఊరట కలిగిస్తేనే బాగుంటుందని మా ఉద్దేశం అండి. మేడం మీరు చెప్పండి, అంటే ఇప్పుడు పరిస్థితులు, అంటే బంగారం కొని మెడలో వేసుకోవాలన్నా కూడా భయపడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. క్రైమ్ పెరుగుతుంది, చైన్ స్నాచింగ్ కూడా ఎక్కువ జరుగుతున్న పరిస్థితులు. అంటే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? భవిష్యత్తులో బంగారం అనేది చెప్పాను కదండి ఇంత మ్యూజియంలో పెట్టినట్టే. ఎందుకంటే ఇదివరకు గిఫ్టింగ్ పర్పస్ అండి. ఇప్పుడు ఒక బేబీ పుట్టింది అనుకోండి, ఆ బేబీకి ఫస్ట్ వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ నాన్నగారు వేసేది చైన్. ఆ చైన్ కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. అసలు ఆలోచిస్తున్నారండి బంగారం కొనడానికి. కాకపోతే ఏంటంటే ఇదివరకు 10 బస్తాలు బియ్యాన్ని 1 కింటా ఆఫ్ రైస్ ఈజ్ ఈక్వల్ టు 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అనేవాళ్ళండి. ఇప్పుడు 1 కింటా ఆఫ్ రైస్ రేట్ అయితే నాకేం పెరిగినట్టు కనిపించట్లేదు. 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మటుకు చాలా హైలో ఉంది. ఇప్పుడు అటు వ్యాపారస్తులు, వ్యాపారస్తులు అందరికీ నష్టమే జరుగుతుంది తప్ప, ఇప్పుడు ఇందాక వ్యవసాయం చేసేవాళ్ళు గోల్డ్ అంటే వాళ్ళకి పంట వస్తే గోల్డ్ వచ్చినట్టు లెక్క అని చెప్పాను. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ పంట రావట్లేదు, గోల్డ్ రావట్లేదు. రేపన్న రోజు ఆ గోల్డ్ అనేది కావాలనుకుంటే మ్యూజియంలో చూసుకోవడం తప్ప ఇంకా దేనికి ఉండదు. మొత్తానికి ఒక పక్కన పెరుగుతున్నటువంటి సుంకాలు, మరో పక్కన యుద్ధ వాతావరణం, ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించి మహిళలకు ఎంతో ప్రీతికరమైనటువంటి బంగారం పైన ఆ ఎఫెక్ట్ పడుతున్న నేపథ్యంలో అటు ప్రభుత్వాలు కూడా అటు మహిళల మనోభావాలను అలాగే వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ రైట్స్కు సంబంధించి బంగారం రేట్స్ సంబంధించి కూడా కట్టడి చేస్తే బాగుంటున్నది కూడా ఏలూరులో ఉన్నటువంటి కొంతమంది గృహిణులు అయితే కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రసాద్ శ్రీనివాస్ టీవీ.